తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొంతకాలానికి ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త డ్రైవర్, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. పైగా జీవితం కూడా సాఫీగానే సాగిపోతూ ఉంది. ఈ క్రమంలోనే ఆ మహిళ పరాయి మగాడిపై మనసు పడింది. భర్తతో ఉండడం కన్నా ప్రియుడితోనే ఉండేందుకు ఇష్టపడింది. ఇంకేముంది, భర్తను భూమి మీద లేకుండా చేయాలని భావించింది. సాంబారులో విషం కలిపి భర్తకు తినిపించడంతో అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇటీవల తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం. అది తమిళనాడు రాష్ట్రం ఆరూర్ సమీపంలోని కిరైపట్టి గ్రామం. ఇదే ఊరికి చెందిన రసూల్ అనే 35 ఏళ్ల వ్యక్తి గతంలో అమ్మూబీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంతకాలానికి వీరికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు. కాగా రసూల్ ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా వీరి సంసారం బాగానే ముందుకు సాగుతూ ఉంది. ఈ క్రమంలోనే అమ్మూబీ స్థానికంగా సెలూన్ నడుపుతున్న లోకేశ్వరన్ అనే యువకుడిపై మనసు పడింది. దీంతో అతనితో చాటింగ్లు, అప్పుడప్పుడు మీటింగులు చేస్తూ అతని మైకంలో పడిపోయింది. కానీ ప్రియుడితో గడపడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. అయితే ఎలాగా అని అనేక ఆలోచనలు చేసింది. అప్పుడే ఆమెకు ఓ ఐడియా తట్టింది. అదే భర్తను చంపడం. ఎస్, అనుకున్నదే ఆలస్యం. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసింది. అస్సలు ఆలస్యం చేయకుండా ప్రియుడు ఇచ్చిన విషయాన్ని ఓ రోజు నిమ్మరసంలో కలిపి భర్త తాగేలా ప్లాన్ చేసింది. కానీ భర్త ఆ నిమ్మరసం తాక్కపోవడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇంకో రోజు పక్కా ప్లాన్గా సాంబార్లో విషం కలిపి దాన్ని భర్తకు తినిపించింది. అది తిన్న కొద్దిసేపటికే భర్త వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై అతన్ని సేలంలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే రక్త నమూనాలను పరీక్షించగా అందులో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే రసూల్ ఇతర కుటుంబ సభ్యులు ఏం జరిగిందంటూ అతని భార్య అమ్మూబీని ప్రశ్నించారు. కానీ ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానంతో ఆమె సెల్ ఫోన్ పరిశీలించగా అమ్మూబీ ప్రియుడు లోకేశ్వరన్తో చేసిన చాట్ కనిపించింది. దీన్ని చూసిన అతడి కుటుంబ సభ్యులు షాకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రసూల్ ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు అమ్మూబీ, ఆమె ప్రియుడు లోకేశ్వరన్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను జైలుకు పంపారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.